హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందుంది సౌత్ కొరియన్ క్రాస్ ఓవర్ మోస్ట్ డిమాండెడ్ ఎస్యూవీ కియా సెల్టాస్. 2019లో లాంచ్ చేశారు. మనం చూస్తుంది ఫస్ట్ జనరేషన్ వర్షన్ కియా సెల్టాస్. పెట్రోల్ అండ్ డీజిల్, మాన్యువల్, ఆటోమేటిక్ అండ్ సెమీ ఐఎంటీ ట్రాన్స్మిషన్లో అవైలబుల్ ఉంటుందండి. అండ్ మనం చూస్తుంది న్యూ మోడల్, న్యూ వేరియంట్, న్యూ ట్రాన్స్మిషన్ చెప్పుకోవాలండి. అండ్ 2021లో మనకి సెల్టాస్లో కొన్ని చేంజెస్తో భాగంగా న్యూ మోడల్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అది మనకి ఐఎంటీ ట్రాన్స్మిషన్లో. అది ఓన్లీ మనకి పెట్రోల్ 1.5 లీటర్ స్మార్ట్ స్ట్రీమ్ ఎంపీఐ పెట్రోల్ ఇంజన్లో అవైలబుల్ ఉంటుందండి, ఐఎంపీ ట్రాన్స్మిషన్. అండ్ సింపుల్గా చెప్పాలంటే 2 పెడల్ క్లచ్లెస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఎక్స్షోరూమ్ 12,19,000 ఆన్ రోడ్ 14,53,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుంది. మనకి హెచ్టీకే ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కి, హెచ్టీకే ప్లస్ ఐఎంపీ ట్రాన్స్మిషన్కి మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. మనకి 47,000 డిఫరెన్స్లో మనకి చాలా ఫీచర్స్ అయితే యాడ్ ఆన్స్ అవుతున్నాయి. మనకి హెచ్టీకే ప్లస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 14,06,000 అండ్ ఐఎంటీ వచ్చేసి మనకి 14,53,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. మనకి 47,000 డిఫరెన్స్లో మనకి సన్ రూఫ్ విత్ క్యాబిన్ రూఫ్ ఫ్లాన్స్ మొత్తం ఎల్ఈడి రావడం జరుగుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండ్ ఐఎంటీ ట్రాన్స్మిషన్ అండ్ న్యూ బీచ్ సీటింగ్ కలర్ థీమింగ్ ఇస్తుంది విత్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ. అండ్ చూడొచ్చు, అండ్ 47,000లో మనకి బెస్ట్ పికింగ్ వేరియంట్ అని చెప్పుకోవాలి, హెచ్టీకే ప్లస్ ఐఎంటీ ట్రాన్స్మిషన్. అండ్ మెయింటెనెన్స్ కోసం మనకి రెండిట్లో సేమ్ మెయింటెనెన్స్ ఉంటుందండి, మాన్యువల్ అండ్ ఐఎంటీలో. అండ్ మైలేజ్ కూడా సేమ్ 16.5 యాజ్ ఫర్ కంపెనీ ఏఆర్ఐ క్లైమ్. అండ్ చూడొచ్చు ఫ్రంట్ ప్రొఫైల్ అండ్ ప్రొజెక్టర్ టైప్ ఫ్రంట్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్, ఎలక్ట్రిక్ లెవెల్ అడ్జస్టబుల్ విత్ ఎస్కాట్ ఫంక్షన్తో రావడం జరుగుతుంది విత్ డిఆర్ఎల్ విత్ టర్న్ ఇండికేటర్. చూడొచ్చు ప్రొజెక్టర్ టైప్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్, ప్రొజెక్టర్ టైప్ ఫ్రంట్ ఫోగ్ ల్యాంప్స్ అండ్ కియా టైగర్ నోస్ ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ విత్ సిల్వర్ ఫినిష్. అండ్ డౌన్లో చూడొచ్చు డ్యూయల్ టోన్ బంపర్ విత్ క్రోమ్ ఫినిషింగ్, న్యూలీ అప్డేటెడ్ కియా లోగో. అండ్ వారంటీ విషయానికి వచ్చి మనకి కంపెనీకి 3 years 1,00,000 కిలోమీటర్కి స్టాండర్డ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ కావాలంటే 5 years అన్లిమిటెడ్ వరకు ఎక్స్టెండెడ్ వారంటీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ అండ్ 3 free సర్వీస్ లేబర్ మెయింటెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఈ వెహికల్ ఒక డైమెన్షన్ చూసుకుంటే మనకి లెంత్ వచ్చి 4,315 mm, విడ్త్ 1,800 mm, హైట్ 1645 mm, వీల్ బేస్ 2,610 ఉంటుందండి విత్ 190 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ సస్పెన్షన్ కోసం మనకి ఫ్రంట్లో మనకి మక్ఫాసన్ స్టార్ట్ విత్ కాల్ స్ప్రింగ్ అండ్ రేర్లో మనకి కంపల్ టూరిజం బీమ్ విత్ కాల్ స్ప్రింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రేర్లో డ్రమ్ బ్రేక్స్. అండ్ చూడొచ్చు R16 హైపర్ మెటాలిక్ అలాయ్ వీల్స్. అండ్ టైర్ సెక్షన్ వచ్చి మనకి 205/65 R16 టైర్ సెక్షన్ విత్ ట్యూబ్లెస్ టైర్, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ విత్ ఎస్యూవీ ఫుల్ బాడీ బ్లాక్ కలర్ క్లాడింగ్. అండ్ ఫెండర్ పైన చూడవచ్చు ఐఎంటీ బ్యాచింగ్, లార్జ్ విండ్షీల్డ్ విత్ 2 వైపర్స్, స్మార్ట్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్ విత్ యాంటీ పించ్. అండ్ చూడొచ్చు రూఫ్ రైల్స్, డ్యూయల్ టోన్ బ్రిడ్జ్ టైప్ రూఫ్ రైల్స్, స్పోర్టీ 3D షార్క్ ఫిన్ యాంటీనా అండ్ పవర్ అడ్జస్టబుల్ పవర్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రివ్యూ మిర్రర్ విత్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్. అండ్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్స్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంటాయి. అండ్ చూడొచ్చు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్. అండ్ ఈ వెహికల్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి హుండై కియా K2 SP2i కాన్సెప్ట్ పై బిల్డప్ చేంజ్ అయింది కియా సెల్టాస్ వచ్చేసి. అండ్ షార్ప్ డిజైన్ ఫిలాసఫీ అండి కియా సెల్టాస్ వచ్చేసి. అండ్ చూడొచ్చు అండ్ బ్యాక్ ప్రొఫైల్. అండ్ మన డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్ పైన చూడవచ్చు బాడీ కలర్ డోర్ హ్యాండిల్ విత్ స్మార్ట్ కీలెస్ ఎంట్రీ స్విచ్. అండ్ చూడొచ్చు అండ్ డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ అండ్ బ్లాక్ కలర్ బీచ్ కలర్తోని డోర్ ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు అండ్ సిల్వర్ ఫినిషింగ్ ఇన్సైడ్ ఓపెనర్, ఫ్రంట్ 2 doors 2 tweeters అండ్ 4 పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ అండ్ అవుట్ సైడ్ మిర్రర్ అడ్జస్టబుల్ కంట్రోలర్ అండ్ 4 doors 4 speakers అండ్ 1 liter బాటిల్ హోల్డర్ అండ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. అండ్ సీటింగ్ థీమింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్, హెచ్టీకే ప్లస్ ఐఎంటీ థీమింగ్లో మనకి సీటింగ్ కలర్ థీమింగ్ అయితే చేంజ్ అయింది. అండ్ చూడొచ్చు అండ్ ఫ్రంట్లో మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి హెడ్ ల్యాంప్ కంట్రోలర్ అండ్ క్యాబిన్ ఇల్యూమినేషన్ పుష్ స్టార్ట్ బటన్ అండ్ ఫ్రంట్ బ్యానెట్ ఓపెనర్, 2 pedal మాన్యువల్ ట్రాన్స్మిషన్ సెమీ ఆటోమేటిక్ అండ్ ఫుట్ రెస్ట్. అంటే ఈ విధంగా ఉంటుంది ఇంటీరియర్ క్యాబిన్ వచ్చేసి. అండ్ ఆల్ బ్లాక్ స్పోర్టీ ఇంటీరియర్ క్యాబిన్. మనం ఇప్పుడు కూర్చొని చూద్దామంటే ఎలా ఉంటుందో సిట్టింగ్ కంఫర్ట్ ఇంటీరియర్ క్యాబిన్. లెట్స్ గో. అండ్ చూడొచ్చండి ఇంటీరియర్ క్యాబిన్ కాంబినేషన్ ఆల్ బ్లాక్ స్పోర్టీ ఇంటీరియర్ క్యాబిన్.
అండ్ స్టీరింగ్ కాలమ్ చూడొచ్చు, న్యూ లోగో అప్డేట్తో చాలా రిచ్ లుకింగ్ అండి. అండ్ చూడొచ్చు స్టీరింగ్ కాలమ్ అండ్ చాలా ఈజీ మూవింగ్ అండి, ఇంజన్ స్టార్ట్లో ఉంది కాబట్టి. అండ్ సెంటర్లో మనకి కియా ఇంబోజీ అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్, హారన్ స్విచ్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్. అండ్ వాల్యూమ్ పెంచుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్గా. అండ్ వాయిస్ అసిస్ట్ కంట్రోల్, కాల్ రిసీవింగ్, కాల్ ఎండింగ్ అండ్ మోడ్ కంట్రోల్. అండ్ రైట్ సైడ్లో మనకి ఆటో క్రూజ్ కంట్రోల్, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపరేటింగ్ కంట్రోల్స్. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సంబంధించిన కంట్రోల్స్ మొత్తం ఇక్కడ నుంచి మనకి ఆపరేట్ చేసుకోవచ్చు అండి. అండ్ చూడొచ్చు అండ్ స్మార్ట్ క్రూజ్. మనకి స్టీరింగ్ మనకి స్టీరింగ్తో ప్రొవైడ్ చేస్తున్నాడు అండ్ చూడొచ్చు. అండ్ కన్వీనియంట్ ప్రకారం మనకి స్టీరింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ టిల్ట్ స్టీరింగ్తో రావడం జరుగుతుంది, మోటార్ డ్రైవ్ అండ్ ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్. అండ్ చూడొచ్చు 3.5 ఇంచెస్ కలర్డ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. దీంట్లో మనకి డ్యూయల్ ట్రిప్ మీటర్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిజిటల్ స్పీడోమీటర్, కిలోమీటర్ పర్ అవర్ అండ్ యూజర్ కస్టమైజేషన్ సెట్టింగ్స్ మనకి దీంట్లో చూడొచ్చు. అండ్ ఇంతేకాక మనకి అవుట్ సైడ్ టెంపరేచర్ అండ్ రేంజ్, ఓవరాల్ కిలోమీటర్ రీడింగ్, ఆర్పిఎం ఇవన్నీ చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి న్యూట్రల్ కండిషన్ అండ్ గేర్ నాబ్ అండి, గేర్ షిఫ్టింగ్ ఇండికేటర్. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే స్పీడ్ని బట్టి మనకి గేర్ షిఫ్టింగ్ చేసుకోవాలి. ఒకవేళ దానికంటే ఎక్కువ మనకి ఇండికేటర్ అయితే మనకి డౌన్ చేసుకొని చూపిస్తుంది. అండ్ రైట్ సైడ్లో మనకి ఫ్రంట్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ అండ్ ఫోగ్ ల్యాంప్ ఆపరేటింగ్ కంట్రోల్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్రంట్ అండ్ రేర్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్స్ మనకి చూడొచ్చు. అండ్ స్టీరింగ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ చూడొచ్చు ఫ్రెండ్స్, సేమ్ ప్రొవిజన్. అండ్ బేసిక్ వెళ్ళిన టాప్ వెళ్ళిన సేమ్ ప్రొవిజన్ ఉంటుంది. అండ్ చూడొచ్చు. అండ్ 8 ఇంచెస్ స్మార్ట్ టచ్ స్క్రీన్ విత్ ఆర్కేఎం ట్యూనింగ్తో రావడం జరుగుతుంది దీంట్లో. అండ్ సపోర్ట్ చేస్తుంది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రివర్స్ కెమెరా, FM, AM, బ్లూటూత్, వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్తో పాటు. అండ్ చూడొచ్చు సౌండ్ మోడ్స్ కంట్రోల్ అండ్ ఫోన్ బ్లూటూత్ కంట్రోల్ అండ్ రేడియో అండ్ మీడియా అండ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే. అండ్ క్యూట్ మోడ్ ఏంటంటే మనకి అండ్ మీడియా కానీ FM కానీ ప్లే చేసినప్పుడు మనకి ఫ్రంట్ 2 సీట్స్లో మాత్రం వర్క్ చేస్తుంది. అండ్ వాల్యూమ్ అనేది ఎంత ఉన్నా కానీ 7కి పడిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ చూడొచ్చు క్యూట్ మోడ్ ఎనేబుల్, డిసేబుల్, టాప్ ఆఫ్ ద టైటిల్ బార్ చూడొచ్చు. అండ్ సైడ్ స్క్రోల్ చేసి మనకి DRVM, డ్రైవర్ రివ్యూ మానిటరింగ్. అండ్ ఫ్రంట్ డ్రైవ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ కెమెరాను ఆన్ చేసుకోవచ్చు అండి అండ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు. అండ్ సెట్టింగ్స్కి వెళ్తే మనకి సౌండ్ సెట్టింగ్స్ చూసుకోవచ్చు అండ్ పొజిషనింగ్ చేసుకోవచ్చు అండ్ ట్యూనింగ్ చేసుకోవచ్చు అండ్ గైడెన్స్ చేసుకోవచ్చు అండ్ స్టీరింగ్ సిస్టమ్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ ఫోన్ ప్రొజెక్షన్. అండ్ చూడొచ్చు డిస్ప్లే సెట్టింగ్స్ అండ్ స్క్రీన్ సేవర్, హోమ్ బటన్ అండ్ ఫేవరెట్ బటన్ సెట్టింగ్. మనకి ఇది ఇక్కడ ఉంది కదా ఫేవరెట్ బటన్ అండ్ మూడ్ చేంజింగ్ ఫంక్షన్ బటన్. అండ్ ఇక్కడ నుంచి మనకి పెట్టుకోవచ్చు, మనకి ఆప్షన్స్ చేసుకోవచ్చు అంటే ఏమేమో ఐకాన్స్ మీకు మోడ్లోకి రావాలి అనేది. అండ్ ఫోన్ ప్రొజెక్షన్ అండి అండ్ వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్. అండ్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆల్ మెన్యూ, ఫోన్, మీడియా సెట్టింగ్స్ అండ్ ఫోన్ ప్రొజెక్షన్ అండ్ బ్లూటూత్ కానీ ఇలాంటివి డైరెక్ట్గా ఇక్కడ నుంచి కనెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో మనకి స్క్రీకింగ్ ఫంక్షన్స్ అండ్ ఛానల్ చేంజింగ్ ఫంక్షన్ అండ్ సెటప్ బటన్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ అండ్ సెటప్ బటన్ అండ్ ఛానల్ ట్యూనింగ్, రేడియో, మీడియా, ఫేవరెట్ బటన్. అండ్ ఇది మ్యూట్ ఫంక్షన్గా, వాల్యూమ్ బటన్గా 2 ఫంక్షన్స్గా పనిచేస్తుంది. అండ్ మ్యూట్ చేసుకోవచ్చు అండ్ లాంగ్ ప్రెస్ చేసి మనకి స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోతుంది ఈ విధంగా. అంతేకాకుండా మనకి సిస్టమ్ని రీసెట్ చేసుకోవచ్చు అంటే. అండ్ ఇక్కడ బటన్ కనబడుతుంది కదా, పెన్ కానీ నీళ్ళతో మనకి ప్రెస్ చేస్తే మనకి సిస్టమ్ రీసెట్ అవుతుంది. అండ్ చూడొచ్చు పియానో బ్లాక్ ఫినిషింగ్ చాలా ప్రీమియం అండ్ రిచ్ లుకింగ్ పిల్లండి. అండ్ 4 హజార్డ్ ఇండికేటర్ లైట్ స్విచ్. అండ్ డౌన్లో చూడొచ్చు ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి విత్ ఈకో కూలింగ్ టెక్నాలజీతో రావడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు అండ్ టెంపరేచర్ సెట్టింగ్ కంట్రోల్ అండ్ బ్లోయర్ సింకింగ్ ఫంక్షన్, AC ఇంక్రీజ్ డిక్రీజ్ అండ్ రీసర్క్యులేషన్, AC డైరెక్షన్ మోడ్ అండ్ రేర్ డిఫోగర్ అండ్ ఫ్రంట్ డిఫోగర్ అండ్ ఆఫ్ బటన్. అండ్ డౌన్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి 12 వోల్ట్ పవర్ పోర్ట్ అండ్ USB పోర్ట్ అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకి మొబైల్స్ కానీ వ్యాలెట్స్ కానీ ఇక్కడ స్టోర్ చేసిన స్టోరేజ్ స్పేస్. అండ్ చూడొచ్చు గేర్ నాబ్ వచ్చేసి అండ్ 6 స్పీడ్ IMT ట్రాన్స్మిషన్ అండి అండ్ క్లచ్లెస్ 2 పెడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూడొచ్చు.
మనకి గేర్ షిఫ్టింగ్ అనేది మనకి మాన్యువల్గా చేసుకోవాలి. అండ్ మనకి గేర్ షిఫ్టింగ్ ఇండికేటర్ మనకి క్లస్టర్లో చూపిస్తుంది. అండ్ స్పీడ్ని బట్టి గేర్ షిఫ్టింగ్ చేసుకోవాలి. ఒక దానికన్నా ఎక్కువ వేసి మనకి ఇండికేషన్ అయితే ఇస్తుంది. అండ్ చూడొచ్చు రివర్స్ కెమెరా అండ్ స్టీరింగ్ అడాప్టివ్ గైడ్ లైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ సెంట్రల్ కన్సోల్లో చూడొచ్చు. అండ్ సాఫ్ట్ టచ్ పియానో బ్లాక్ ఫినిషింగ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్ గేర్ నాబ్ సరౌండెడ్. అండ్ డాష్బోర్డ్ మీద చూడొచ్చు. అండ్ సాఫ్ట్ టచ్ పియానో బ్లాక్ ఫినిషింగ్ విత్ యూనిక్ ఐకాన్స్ అయితే చూడొచ్చు అండి. అండ్ డాట్ ఐకాన్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్ అండ్ లార్జ్ గ్లో బాక్స్ అండ్ ఇన్సైడ్ హ్యాండిల్ అసిస్ట్ గ్రిప్స్ అండ్ manually adjustable light inside rear view mirror అండ్ సన్ గ్లాస్ హోల్డర్. అండ్ లోపల మన క్యాబిన్ మొత్తం ఎల్ఈడి రూఫ్ ల్యాంప్స్ అండి. మనకి HTX ప్లస్ IMTలో మనకి ఎల్ఈడి క్యాబిన్ రూఫ్ ల్యాంప్స్ ఇస్తున్నారు. అండ్ వన్ టచ్ టు ఓపెన్ అండ్ క్లోజ్డ్ యాంటీ పించ్డ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్. విత్ యాంటీ పించ్తో రావడం జరుగుతుందండి. అండ్ ఒకవేళ కావాలంటే మనకి ఒక ఎయిర్ రిఫ్రెష్ సర్క్యులేషన్ కోసం కూడా మనకి ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాటర్న్ అనేది మనకి మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఓపెనింగ్ మాత్రం మీకు ఆటోమేటిక్గా మనకి సన్ రూఫ్తో ఓపెన్ అయిపోతుంది. అండ్ క్లోజింగ్ మాత్రం మనకి మాన్యువల్ బై హ్యాండ్తో చేసుకోవాలి. అండ్ చూడవచ్చు అండి ఫ్రంట్ డాష్ బోర్డ్ వచ్చేసి మనకి విధంగా ఉంటుంది. అండ్ హ్యాండ్ బ్రేక్ చూడవచ్చు. అండ్ గేర్ నాబ్ పైన మనకి సిల్వర్ ఫినిష్ అండ్ 2 కప్ హోల్డర్ అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ కెపాసిటీ. అండ్ టచ్ ఫీలింగ్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలండి. అండ్ కుషనింగ్ కూడా ఉందని చెప్పుకోవాలి లైట్గా. ఇదండి ఫ్రంట్ వచ్చేసి మీకు ఏమనిపిస్తుంది తర్వాత కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోవచ్చు. మనకి బ్యాక్ సీటింగ్ కంఫర్ట్ చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ రేర్ ప్రొఫైల్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ న్యూ కియా లోగో అప్డేట్తో చాలా నైస్ స్టైలిష్ లుక్ అపీల్. అండ్ మనం బ్యాక్ సీటింగ్ చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ చూడొచ్చు అండ్ రేర్ డోర్ ప్యానల్స్ అండ్ సన్షేడ్ కర్టన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రేర్ 2 డోర్స్లో. అండ్ రేర్ 2 డోర్స్లో మనకి సేఫ్టీ చైల్డ్ లాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు అండ్ ఫ్రంట్ రేర్ పవర్ విండో అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్. అండ్ చూడొచ్చు రేర్ సన్షేడ్ కర్టన్స్ అండ్ రైట్ సైడ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది సన్షేడ్ రేస్ కానీ లోపలికి రాకుండా కొంచెం క్లైమేట్ కూడా స్టెబిలైజేషన్ ఉంటుందని చెప్పుకోవాలి రేర్ సన్షేడ్ కర్టన్స్ వల్ల. అండ్ చూడొచ్చు ఇంటీరియర్ క్యాబిన్ అండ్ లార్జ్ అండ్ స్పేషియస్ ఇంటీరియర్ క్యాబిన్ విత్ బీచ్ ఫినిష్ అండ్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చాలా హెవీ ఉందని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చు అండి లెగ్ రూమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవాలండి. అండ్ 2610 వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకి లెగ్ రూమ్ అయితే చాలా ఎక్సలెంట్ లెగ్ రూమ్. అండ్ మనకి ఈజీగా కూర్చోవచ్చు. అండ్ లెగ్ రూమ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ రైట్ సైడ్లో కంఫర్ట్గా మనకి 2 AC వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ USB ఛార్జింగ్ అండ్ మొబైల్స్ అండ్ వ్యాలెట్స్ హోల్డింగ్స్ ప్లేస్. అండ్ అండర్ థై సపోర్ట్ చూడొచ్చు ఫ్రెండ్స్. మనకి లెగ్ థై సపోర్ట్ అయితే. అండ్ కుషన్ కూడా సిట్టింగ్ కుషన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు అండ్ క్యాబిన్ మొత్తం ఎల్ఈడి ల్యాంప్స్ అండ్ ఇన్సైడ్ అసిస్ట్ గ్రిప్స్ అండ్ రేర్ సన్షేడ్ కర్టన్స్ అండ్ మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ రో సీట్ బెల్ట్స్ అండ్ ఇన్సైడ్ అసిస్ట్ గ్రిప్స్ అండ్ సీట్స్ చూడొచ్చు. అండ్ రేర్లో ప్రొఫైల్ చూడొచ్చు. రేర్ పార్సల్ ట్రే, లార్జ్ పార్సల్ ట్రే అండ్ క్వార్టర్ సీట్ ప్యానల్ చూడొచ్చు. అండ్ హెడ్ రెస్ట్ చూడొచ్చు అండి. అండ్ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ విత్ కుషనింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఈ విధంగా కనబడుతుంది. అండ్ డాష్ బోర్డ్ వచ్చేసి ఫ్రంట్. అండ్ ఇప్పుడు మనకి రేర్ ప్రొఫైల్ చూద్దామంటే ఎలా ఉంటుందో. బూట్ స్పేస్ కూడా. లెట్స్ గో. అండ్ చూడొచ్చు అంటే రేర్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఈ విధంగా కనబడుతుంది. అండ్ మనకి ఈ న్యూ కియా లోగో మనకి పర్ఫెక్ట్ ఫిట్ అయిందని చెప్పుకోవాలంటే రేర్ ప్రొఫైల్లో. అండ్ చాలా స్టైలిష్ లుక్ ఎప్పుడైతే మనకి కియా లోగో ఎంబోజీతో రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు అండ్ 2 పీస్ రేర్ కాంబినేషన్ టైల్ ల్యాంప్స్ అండ్ విత్ ఎమర్జెన్సీ సిగ్నల్ టైల్ ల్యాంప్ ఫంక్షన్తో రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు విత్ రిఫ్లెక్టబుల్ టైల్ ల్యాంప్స్ అండ్ బల్బ్ సిస్టమ్ అండి. అండ్ నెక్స్ట్ వర్షన్కి అయితే మనకి ఎల్ఈడి రావడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు రేర్ డిఫోగర్ లైన్స్
అండ్ ఎల్ఈడి హై స్టాప్ మౌంట్ విత్ వాషర్. అండ్ టాప్లో చూడొచ్చు షార్క్ ఫిన్ యాంటీనా అండ్ రేర్ వైపర్ అండ్ వాషర్ అండ్ క్రోమ్ సిల్వర్ ఫినిషింగ్ చూడొచ్చు అండ్ విత్ కియా లోగో అండ్ సెల్టాస్ క్రోమ్ ఫినిషింగ్ బ్యాచింగ్ అండ్ రేర్ రిఫ్లెక్టర్. అండ్ డౌన్లో చూడొచ్చు పార్కింగ్ సెన్సార్స్, 4 డాట్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ డ్యూయల్ టోన్ రేర్ ఎస్యూవి స్కిడ్ ప్లేట్. అండ్ చూడొచ్చు అండ్ డౌన్ యాంగిల్కి వెళ్ళి మనకి రేర్ ప్రొఫైల్. అండ్ ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉంటుందో. అండ్ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ టెయిల్ గేట్ ప్రొవైడ్ చేస్తున్నారండి కియా సెల్టాస్లో. అండ్ చూడొచ్చు నెంబర్ ప్లేట్ ల్యాంప్స్ విత్ రివర్స్ కెమెరా. అండ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి అండ్ టోటల్గా 433 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ సేమ్ క్రిటా అండ్ ఇది సేమ్ బూట్ స్పేస్ అని చెప్పుకోవాలి. అండ్ చూడొచ్చు అండ్ 433 లీటర్స్ బూట్ స్పేస్ అండ్ ఫ్లాట్ బాటమ్ బూట్ స్పేస్. అండ్ చూడొచ్చు అండ్ ఇల్యూమినేషన్ ల్యాంప్. అండ్ ఈ ప్యాడ్ కింద మనకి ఎమర్జెన్సీ వీల్ ఉంటుందండి, స్పేర్ వీల్ జాక్రాట్. అండ్ చూడొచ్చు స్పేర్ వీల్ జాక్రాట్ టూల్ కిట్. అండ్ 205/65 16" స్టీల్ రిమ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీకు కావాలనుకుంటే మనకి పార్సల్ ట్రైన్ రిమూవ్ చేసుకోవచ్చు అండి హూక్స్తోని. అండ్ ఈ విధంగా మనకి పార్సల్ ట్రైన్ అయితే మనకి ఇట్లా ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ కావాలనుకుంటే మనకి బ్యాక్ సీటింగ్ కూడా మనకి ఫుల్ బెంచ్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు హూక్స్తోని. అండ్ ఈ విధంగా మనకి ఫుల్ బెంచ్ ఫోల్డింగ్ చేసుకోవచ్చు అండి బూట్ స్పేస్ ఇంక్రిమెంట్ కోసం. ఒకవేళ కావాలనుకుంటే పార్సల్ ట్రైన్ కూడా రిమూవ్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా ఉంటుందండి. అండ్ బూట్ స్పేస్ అండ్ పార్సల్ రిమూవ్ చేసినాక అండ్ ఒకవేళ మీకు లగేజ్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే మనకి ఈ విధంగా మనకి సీట్ని స్ప్లిట్ చేసుకోవచ్చు అండి అండ్ ఎక్స్టెండ్ బూట్ స్పేస్. అండ్ సైడ్లో చూడొచ్చు అండ్ ఫ్యూల్ ట్యాంక్ ఓపెనర్. మనకి ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి మనకి 50 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ పెట్రోల్ అండ్ డీజిల్లో. అండ్ ఇప్పుడు మనకి ఫ్రంట్ ఇంజన్ అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చండి ఇంజన్ హూడ్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. మనం చూస్తుంది 1.5 లీటర్ 1497cc ఇన్లైన్ 4 సిలిండర్ 16 వాల్వ్ స్మార్ట్ స్ట్రీమ్ G1.5 MPI పెట్రోల్ ఇంజన్ అండ్ 6 స్పీడ్ IMT అండ్ 6 స్పీడ్ MT అండ్ 6 స్పీడ్ IVT ట్రాన్స్మిషన్లో అవైలబుల్ ఉంటుంది పెట్రోల్లో. అండ్ పవర్ వచ్చేసి మనకి 115 PS అండ్ టార్క్ వచ్చేసి 144 Nm ఆఫ్ పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది విత్ 50 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో. యాజ్ ఫర్ కంపెనీ క్లైమ్ 16.5 యాజ్ ఫర్ ARI కంపెనీ క్లైమ్. అండ్ చూడొచ్చు ఫ్రంట్ వైపర్ ట్యాంక్ and dart for brake oil and engine opener level. And చూడొచ్చు DOHC 16 volt batching and coolant container and engine components, engine lower arms and ABS control, ECM control, heavy battery, radiator. అండ్ ఇంకా 2 ఇంజన్ ఆప్షన్స్లో వస్తుందండి. 1.5 లీటర్ డీజిల్ అండ్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ కూడా అవైలబుల్ ఉంటుంది సెల్టాస్ వచ్చేసి. అండ్ ఈ వెహికల్లో సేఫ్టీ పరంగా చూసినట్టు మనకి ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, గ్లోబల్ ఎన్క్యాప్లో 5/3 స్టార్ రేటింగ్, ఎమర్జెన్సీ సిగ్నల్ రేర్ టైల్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ టైప్ ఫ్రంట్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ టైప్ ఫ్రంట్ ఫోక్ ల్యాంప్స్, రేర్ ఐసోఫిక్స్ యాంకరేజెస్ అండ్ రేర్ డిఫోగర్ అండ్ వాషర్, seat belt warning and engine immobilizer and speed sensing all door lock and impact sensing auto door unlock. ఇలాంటి సేఫ్టీ ఫీచర్ దీంట్లో చాలా ఉన్నాయండి. ఇదంటే వీడియో వచ్చేసి డీటెయిల్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం రిప్లై ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ టైం వీరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ ద ఇన్స్టా నోటిఫికేషన్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఇస్ కృష్ణ signing off. See you soon in next video. Jai Hind.